ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక కంపెనీ కథ మాత్రమే కాదు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య వచ్చిన గొడవ ఒక నగరాన్నే ఎలా రెండుగా విభజించిందో తెలిపే ఒక డ్రామా. అది జర్మనీ దేశంలోని ఎర్జగానొరేచ్ అనే ఒక చిన్న పట్టణం. అడాల్ఫ్ ఆడీ దస్లర్ తన తల్లిగారి లాండ్రీ గదిలో షూస్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత అతడి అన్నయ్య అయిన రూడీ దస్లర్ కూడా తోడయ్యారు. ఇద్దరూ కలిసి దస్లర్ బ్రదర్స్ షూ ఫ్యాక్టరీ అని స్థాపించారు. ఇందులో చిన్నవాడైన హ్యాడీ డిజైనింగ్ మరియు టెక్నాలజీలో దిట్ట. అలాగే రూడీ అమ్మకాలు మరియు మార్కెటింగ్‌లో కింగ్. అడిడాస్ చరిత్రలో అతిపెద్ద మలుపు 1936లో బెర్లిన్ ఒలింపిక్స్‌లో జరిగింది. అడీ దస్లర్ ధైర్యం చేసి అమెరికన్ స్ప్రింటర్ జెస్సీ ఓవెన్స్‌కు తన షూస్ ఇచ్చాడు. ఓవెన్స్ ఆ షూస్ వేసుకొని 4 బంగారు పతకాలు గెలవడంతో ప్రపంచం మొత్తం దస్లర్ షూస్ వైపు మళ్లింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అన్నదమ్ముల మధ్య వచ్చిన తీవ్రమైన మనస్పర్ధలు ఎంతటి వరకు తీసుకెళ్లాయంటే 1948లో కంపెనీని రెండుగా విడగొట్టేంత. యాడీ దస్లర్ తన పేరులోని యాడీని మరియు ఇంటి పేరులోని దాసును తీసుకొని యాడిడాస్ కంపెనీని ప్రారంభించాడు. ఇక మరోవైపు రూడీ దస్లర్ తన సొంత కంపెనీ ప్యూమాను ప్రారంభించాడు. ఈ గొడవ వల్ల వారి పట్టణం కూడా రెండుగా విడిపోయింది. అరాచ్ అనే నదికి ఒకవైపు యాడిడాస్ ఫ్యాక్టరీ, మరోవైపు ప్యూమా ఫ్యాక్టరీ వెలిశాయి. ఆ ఊరిలో దాదాపు అందరూ ఈ 2 ఫ్యాక్టరీల్లోనే పనిచేసేవారు. అడిడాస్‌లో పనిచేసేవారు ప్యూమా షూస్ వేసుకున్న వారితో మాట్లాడేవారు కాదు. పెళ్ళిళ్ళు కూడా చేసుకునేవారు కాదు. చివరికి షాపులు, బారులు కూడా విడిపోయాయి. దీనివల్ల ఆ ఊరికి ద టౌన్ ఆఫ్ ద బెంట్ నెక్స్ అంటే వంగిన మెడల పట్టణము అని పేరు వచ్చింది. ఎందుకంటే ఎవరైనా ఎదురైతే ముందు వాళ్ళు ఏ బ్రాండ్ షూస్ వేసుకున్నారా అని చూడడానికి అందరూ ఆసక్తి చూపించేవారు. 1954 ఫుట్బాల్ వరల్డ్ కప్‌లో జర్మనీ గెలవడానికి అడిడాస్ ఒక ముఖ్య కారణం. యాడీ దస్లర్ స్క్రూ ఇన్ స్టడ్స్ అంటే అవసరానికి తగ్గట్టుగా మార్చుకునే మేకులు ఉన్న బూట్లను కనిపెట్టాడు. అంటే ఒకవేళ మ్యాచ్ మధ్యలో వర్షం పడినట్లయితే ఆ షూస్ వేసుకున్న ప్లేయర్లకు మంచి గ్రిప్పు లభించేది. అలా అడిడాస్ ఫుట్బాల్ ప్రపంచంలో తిరుగులేని బ్రాండ్‌గా మారిపోయింది. అడిడాస్ కేవలం క్రీడలకే పరిమితం కాలేదు. 1986లో పాపులర్ ర్యాప్ బ్యాండ్ అయినటువంటి రన్ డీఎంసీ తమ మై అడిడాస్ పాటతో ఈ బ్రాండ్‌కు ఫ్యాషన్ ఐకాన్‌గా మార్చేసింది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపట్టేలాగా ఉండే 3 స్టెప్స్ ఐకానిక్ అడిడాస్ లోగో, అలాగే సముద్రాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలతో బూట్లు తయారు చేయడం, అల్ట్రా బూస్ట్ వంటి కుషనింగ్ టెక్నాలజీతో రన్నింగ్ షూస్ రంగంలో విప్లవం సృష్టించింది అడిడాస్. ఒక చిన్న లాండ్రీ గదిలో మొదలైన అడిడాస్ నేడు ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్పోర్ట్స్ వేర్ కంపెనీ. అన్నదమ్ముల మధ్య గొడవ లేకపోతే బహుశా మనకు అడిడాస్, ప్యూమా అనే 2 గొప్ప బ్రాండ్లు దొరికేవి కావేమో.